పార్లమెంటు ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసులు మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూ, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆయా ప్రాంతాల్లో ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలతో పాటు సిబ్బంది, ప్రత్యేక పోలీసు బలగాలు పహారా కాశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద మంగళవారం ఉదయం 6 గంటల నుండి బుధవారం ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 5 కన్నా ఎక్కువ మంది గుమిగూడడం పైన నిషేధం విధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసరాలలో 1 కిలోమీటర్ పరిధి వరకు నిషేధం అమలులో ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో టపాసులు కాల్చడాన్ని నిషేధించారు. జనాలను నియంత్రించేందుకు ఇప్పటికే పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు చూపిస్తేనే కౌంటింగ్ కేంద్రాలలోకి అనుమతించారు. ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలపైన నిషేధం విధించారు. విజయోత్సవ ర్యాలీలకు సంబంధిత పోలీస్ అధికారుల నుంచి రాతపూర్వకంగా అనుమతి పొందాల్సి ఉంటుంది. మంథని జేఎన్టీయూలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం కౌంటింగ్ సెంటర్లలోని సీసీ కెమెరాలను ఆయన పరిశీలించారు. సిపి వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీపీలు రమేష్, కృష్ణ, రాఘవేంద్రరావు, నరసింహులు, సిఐ ఇంద్రసేనారెడ్డి ఉన్నారు. మెటికులస్గా, ప్లాన్డ్గా, అకార్డింగ్ టు ఈసీ గైడ్లైన్స్ ప్రకారం మాత్రం తూచా తప్పకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ బిల్డింగ్ కోర్ సర్కిల్లో కోర్ లేయర్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బ్యారికేడ్స్, ఎవరి లేన్స్కు, ఎవరి ఏ కాన్స్టిట్యున్సీకి ఎవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది మొత్తం క్లియర్గా డిమార్కేషన్ చేయడం జరిగింది. అక్కడ ప్రతి దగ్గర కూడా అట్లీస్ట్ 2-3 కానిస్టేబుల్స్ ఉండేటట్టు చూసుకున్నాము. ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఫ్రీగా మూమెంట్. తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ గ్యాలరీకి వెళ్ళడానికి ఒక ఆర్మ్డ్ ఫోర్స్గానే ఉంటుంది. ఎప్పుడు కూడా సర్వేలెన్స్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్, అన్ని కెమెరాస్ బిగించబడి ఉన్నాయి. ఏరియా ఆఫ్ జ్యూరిస్డిక్షన్, ఏరియా ఆఫ్ డామినెన్స్, ఏరియా ఆఫ్ సూపర్విజన్ చూసుకున్నారు వాళ్ళు. ఈరోజు అదే రకంగా ఈరోజు మళ్ళీ డిప్లాయ్ అయ్యారు. బయట కూడా ఈ 3 లేయర్ ఫోర్స్ని యాజ్ పర్ సీసీ గైడ్లైన్సే కాకుండా మేము లా అండ్ ఆర్డర్ పరంగా కూడా ఈ చుట్టుపక్కల ఈ మంథని, తర్వాత మేజర్ టౌన్స్ అండ్ మంచిర్యాల్, దండేపల్లి ఇవన్నీ ప్లేసెస్లో ఏదైతే టౌన్స్ ఉన్నాయో ఆ టౌన్ ప్లేసెస్లో కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ బయట విజువల్స్ చూసుకోవచ్చు. సో అన్ని రకాలుగా ఏమాత్రం తర్వాత డిస్టర్బెన్సెస్ కానీ అవకాశం లేకుండా బందోబస్తు చేయడం జరిగింది. ఐ హోప్ పీస్ఫుల్గా కౌంటింగ్ జరుగుతుంది అండ్ జరగాలని పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఇంతవరకు మనకు చీఫ్ ఆఫీస్ నుంచి కానీ ఈసీ గైడ్లైన్స్ నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు కానీ రాలేదు విజయోత్సవ ర్యాలీలు తీసుకోవడానికి. ఎందుకంటే మనకి ఇంకా ఈ యొక్క ఈసీ గైడ్లైన్స్ ప్రకారము ఈ యొక్క కోడ్ ఇంకా అమల్లో ఉంది కాబట్టి. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను ఇలా కేటాయించారు. ఏసీపీలు 10 మంది, సిఐలు 30, ఎస్ఐలు 76, ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ 211, కానిస్టేబుల్ 198, మహిళా పోలీసులు 43, హోంగార్డులు 167, స్పెషల్ పార్టీలు 6 టీంలు, కేంద్ర బలగాలు 2 ప్లస్ టూన్స్ సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొన్నారు.